న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో విలువలు ఉన్న వ్యక్తులతో కలిసి పనిచేశానని, కానీ ఇప్పుడు వీళ్లతో పోటీ అనిపిస్తుందని అన్నారు. ఇక చివరి వరకు ప్రజల కోసం పనిచేస్తారని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఇక అమరావతిలో స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఒకప్పుడు నేను వాజ్పేయి గారితో, ఎన్టీ రామారావు గారితో, జ్యోతి బాసు లాంటి వ్యక్తులు, లేకపోతే సమాజంలో విలువలు కలిగిన వ్యక్తులతో పనిచేశాం. ఈరోజు నాకే అనిపిస్తుంది, ఎవరితో పోటీ పడుతున్నామని చూస్తే ఓసారి డిసప్పాయింట్మెంట్ అవుతుంది. కానీ జీవితంలో సమాజం కోసం నిరంతరం పనిచేయాలి. ఆ ఒక్క ఏకైక లక్ష్యంతో ఇప్పుడు కూడా నేను పనిచేస్తున్నా. చివరి వరకు పనిచేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే వెంకయ్య నాయుడు గారు అన్నారు, ఒక తెలుగువాడు హయాంలో ఈ దేశానికి ఒక డైరెక్షన్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. ఆ తర్వాత మనకు పరిస్థితికి వచ్చాయి, సంపద సృష్టించే పరిస్థితికి వచ్చాం. కానీ ఈరోజు మనం ఒకసారి ఆలోచి సంపద సృష్టిస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. ఆ కార్యక్రమాన్ని మీరు చూస్తే 2047కు వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలో నెంబర్ 1 ఆర్ నెంబర్ 2 కంట్రీగా భారతదేశం ఉంటుంది. దీంట్లో అనుమానమే లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.